వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉత్కంఠకి తెరపడింది. అంటే నిన్నటి వరకు కూడా ప్రధాని పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు అన్న దాని మీద చర్చ జరిగింది. ఢిల్లీ వర్గాల్లో, మొత్తం ఎన్డీఏ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. అలాగే గుజరాత్ వర్సెస్ నాగపూర్ వర్గాల మధ్య కూడా లేదు, ఈసారి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళకి ప్రధాని పదవి ఇవ్వాల్సిందే, మా పూర్తిగా ఆర్ఎస్ఎస్ని విస్మరిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ని పక్కన పెట్టేస్తున్నారు అంటే వీళ్ళ మధ్యలో విభేదాలు అనేవి తలెత్తాయి అన్న దాని మీద చర్చలు చాలా తీవ్రంగా జరిగాయి. లాబియింగ్ అనేది కూడా చాలా స్పష్టంగా జరిగింది అన్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఎస్, జరిగినటువంటి మాట వాస్తవం. అయితే వాటన్నిటికీ తెరదించుతూ ప్రధాని పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు అన్నటువంటి అనౌన్స్మెంట్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆయనే లీడ్ తీసుకుని ప్రకటించడం అనేది చూస్తే ఎస్, దీని వెనకాల ఖచ్చితంగా ఆయన చక్రం తిప్పారు, ఇద్దరి మధ్యలో సయోధ్య కుదర్చడానికి ఆయనే కీలకంగా వ్యవహరించారు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. నిజమే, ఆయన స్పీచ్ అక్కడ ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ వీడియోలో చూద్దాం, ఆయన ఏం మాట్లాడారు అనేది. मैं एनडीए के हमारे सम्मान्य साथी तेलुगुदेशम पार्टी के नेता सम्मान्य चंद्रबाबू नायडू जी से निवेदन करूंगा कि वो भी इस प्रस्ताव का अनुमोदन करें। Partners, honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority. I have seen for the election campaign. For the 3 months, honorable PM never took any rest. Day and night, he had campaigned. Same zeal. He started and ended same spirit. In Andhra Pradesh we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Home Minister has come. He addressed 1 meeting, very powerful meeting. It has changed the situation in a big way. I am thanking him. Even Honorable Rajnath Singh ji and also Nadda ji and also Gadkari ji, so many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. And also, here today, we stand at a crucial juncture in our nation's history. NDA government, under the visionary leadership of Sri Narendra Modi ji, has taken significant initiatives in the last 10 years. The country has witnessed remarkable progress and transformation. Narendra Modi ji focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I proudly propose the name of Sri Narendra Modi ji on behalf of Telugu Desam Party for the post of Prime Minister of this great nation. Through I proudly propose the name of Sri Narendra Modi. చూసారుగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆ పీఠం మీద కూర్చోబోతున్నారు, ప్రధానిగా కూర్చోబోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది, ఎన్డీఏ మొత్తం అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. సో ఈ సందర్భంలో ఆయన గుర్తు చేసుకున్నటువంటిది, ఎన్డీఏ తోటి ఎప్పటి నుంచి ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మొదటి నుంచి అన్నటువంటిది. సరే, ఇంక మధ్యలో విభేదాలు ఇవన్నీ కూడా మనం చూసాం, దేనికి ఏంటనేది, రాజకీయాలకి ఇది అతీతం కాదనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మొత్తానికి నితిన్ గడ్కరీ గారితో, ఆర్ఎస్ఎస్ వర్గాలతోటి కూడా సంప్రదించి వారితో చర్చలు జరిపి సయోధ్య కుదిరించి కీలకంగా
వ్యవహరించారు. రేపు పొద్దున్న ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించబోతోంది తెలుగుదేశం అనేటువంటి సంకేతాలు కూడా చాలా బలంగా ఆయన ఇవ్వడం అనేది జరిగింది అన్నది సుస్పష్టం. సో, రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధన దిశగా కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే ఇక్కడ కేంద్రంలో ఏ పదవులు తీసుకుంటారు, ఏంటి అనే దాని మీద చర్చ కంటే కూడా రాష్ట్రానికి ఏమిస్తారు, మాకు ఇస్తారు కూడా కాదు, మాకు ఇవి కావాల్సిందే రాష్ట్రానికి అన్న స్పష్టమైనటువంటి హామీని పొందిన తర్వాతే ఈ ప్రకటన ఆయన చేశారు అన్నది కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటాడు, ప్రధానమంత్రుల్ని నిర్ణయించాను, నేనే ఇది చేశాను అని చెప్తూ ఉంటాడు అని చెప్పి ఎద్దేవా చేస్తారు కదా. ఆ ఎద్దేవా చేసేటువంటి సన్నాసులకి ఇందాక చూపించిన వీడియో ఒక సాక్ష్యం. ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరితో ఆమోదింపజేశారు, ఎవరు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్డీఏ అంతా కూడా వింటోంది చంద్రబాబు నాయుడు గారి మాట అనేది గుర్తుపెట్టుకుంటే ఆయన ప్రధానమంత్రుల్ని గతంలో డిసైడ్ చేశారా లేదా అన్న అనుమానాలు ఉన్నటువంటి సన్నాసులు, చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చినటువంటి బ్యాచ్, ఏమీ తెలియకుండా వాగేటువంటి బ్యాచ్, వీళ్ళందరూ కూడా కాస్త కనువిప్పు పొంది సన్మార్గంలో నడవాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.